స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పాత సన్నిధిలో నాయన మమ్మల్ని చిన్న మందగా సమకూర్చిన గొప్ప దైవానికి స్తోత్రం నాయన. నీ ప్రేమ మార్గనయ్యమక్క పరుపు నా తండ్రి ప్రార్థన చేస్తున్నావు నాయన. ఆ బిడ్డని జనాంగములు వచ్చి నువ్వు రక్షించుకుని నాయన. ఆ బిడ్డ నశించిపోవటానికి ఇష్టము లేక సంఘములో చేర్చుకున్నాము తండ్రి. యేసునికి వందనాలు నాయన. ఆ బిడ్డకి ఇచ్చిన 3 కుమార్తెలను బట్టి ప్రార్థన చేసుకున్నాము దేవానికి స్తోత్రములు తండ్రి నాయన. ముఖ్యంగా పెద్ద కుమార్తె కుటుంబమును బట్టి నాయన నీ సన్నిధిలో ఉపవసించి సంఘమంతా కన్నీరు కార్చి ఉన్నాము తండ్రి. దేవానికి స్తోత్రములు నాయన. అయ్యా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునన్నట్లుగా తండ్రి విశ్వాసముతో నాయన బిడ్డల కుటుంబం నిమిత్తమై మొరపెట్టి ఉండగా తండ్రి నాయన ఏ కీడు కూడా తండ్రి, ఏ అపాయము కూడా తండ్రి, ఏ వ్యాధి ఏ బాధ కూడా తండ్రి ఆ కుటుంబానికి సోకకుండా తండ్రి అయ్యాని బట్టి కంచె వేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. నీ బిడ్డల కుటుంబంలో గొప్ప కార్యములు జరిగించినందుకు స్తోత్రములు తండ్రి. అల్లుడిని దర్శించినందుకు స్తోత్రములు, కుమార్తెను దర్శించినందుకు స్తోత్రములు తండ్రి. వారిలో ఉండే భయభీతను తొలగించినందుకు స్తోత్రములు, వారిలో ఉండే అనుమానాన్ని తొలగించినందుకు స్తోత్రములు, వారిలో ఉండే అవిశ్వాసాన్ని తొలగించినందుకు స్తోత్రములు నాయన. యేసు నీ ఉపవాస ప్రార్థన ద్వారా ఆ కుటుంబానికి జయము సమాధానము నెమ్మది కలుగునట్లుగా నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా ఇది మొదలుపెరినైనా నీ బిడ్డల కుటుంబంలో సమాధానం ఉండను కాక తండ్రి. నీ బిడ్డల కుటుంబంలో నెమ్మది కలుగును కాక తండ్రి. నీ బిడ్డల కుటుంబంలో సంతోషం కలుగును కాక తండ్రి. నీ బిడ్డల కుటుంబంలో ఆరోగ్యవంతులుగా ఉండను కాక తండ్రి నైనా. యేసు నీకు వందనాలయ్యా. అయ్యా అయ్యా నయ్యమ్మ కూడా తండ్రి నైనా విశ్వాసంలో వృద్ధి కలిగించండి తండ్రి. దేవానికి స్తోత్రములు తండ్రి నైనా. అపోస్తలైన పౌలైనైనా తిమోతితో చెప్పి ఉన్నాడు ప్రభా, నీ అమ్మలోను నీ తండ్రిలోను విశ్వాసములు చూసి ఉన్నాను, నీలో కూడా విశ్వాసములు చూచుచున్నానని చెప్పి ఉన్నాడయ్యా. నీ బిడ్డకు కూడా అటువంటి విశ్వాసాన్ని దయచేయండి తండ్రి. అటువంటి విశ్వాసముతో కూడా నా ప్రార్థన బిడ్డకు దయచేయండి తండ్రి. ఏ విషయంలో కూడా కలవరం లేకుండా మనసుకు నెమ్మది సమాధానం కలగచేయండి ప్రభా. నీ రక్తములో కడగబడిన బిడ్డ ప్రభా, నీ సంఘములో చేర్చబడిన బిడ్డ ప్రభా, నీ పరిశుద్ధాత్మ పొందుకున్న బిడ్డ ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డను దర్శించండి తండ్రి, బలపరచండి, సమాధానంతో నింపండి. సంఘ ప్రార్థన వల్ల తండ్రి ఆ కుటుంబానికి మేలును జయములను ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నిజమేనైనా పోరాట కూటములో మేము ఉంటున్నప్పుడు అయినా సైనికుల వలె మేము బ్రతకాలి తండ్రి నైనా. బలహీనులుగా మేము ఉండకూడదునైనా. జయించిన వాడు నా ప్రభా తండ్రి జీవ కిరీటం పొందుకుంటాడు తండ్రి. మేము ఆ రీతిగా సైనికుల వలె పోరాడే కూటములో బ్రతకాలి తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు కూడా అటువంటి ప్రతిష్ఠితమైన మనస్సును, ప్రతిష్ఠితమైన జీవితాన్ని, ప్రతిష్ఠితమైన ఆత్మను దయచేయమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే